వీరభద్రుడు 2.5 అవర్స్ రన్ టైమ్‌తో 1 డే డిలేతో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇక మొత్తానికైతే చూసేసా. ఇక చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ బావుంది. కొంచెం లాగ్ అనిపించినా కానీ హీరో ఎంట్రన్స్ లేట్ అయింది అనిపించింది కానీ సాటిస్ఫైడ్ విత్ ఫస్ట్ హాఫ్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్‌నే మధ్యలో ఒక అరగంట స్లో అయింది. సో ఓవరాల్‌గా ఒకసారి చూడొచ్చు బావుందనిపించింది. టూ గుడ్ అని చెప్పలేను గానీ ఓకేష్ అనొచ్చు. 'ఎల్‌కేజీ', 'మూకుతి అమ్మన్' ఈ 2 సినిమాలని నేను రివ్యూ స్టార్ట్ చేసిన రోజుల్లో వచ్చిన సినిమాలివి. ఆ సినిమాలు కూడా సేమ్ మంచి పాయింట్ ఉంటుంది సినిమాలో. కామెడీ కూడా ఉంటుంది. కానీ మధ్యలో స్లో అయిపోతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. సో అప్పటి నుండి నేను 'ఆర్‌జే బాలాజీ' గారి మీద పెట్టుకున్న నమ్మకం అయితే ఈ సినిమాకి కొంతవరకు సాటిస్ఫైయింగ్‌గానే అనిపించేలా చేసింది ఈ మూవీ. ఇలా ఉన్నా కానీ చాలు థియేటర్‌కి వెళ్లి అట్‌లీస్ట్ చూడొచ్చు మూవీని అని అనిపిస్తుంది. కానీ ఈ రోజుల్లో వస్తున్న మిగతా మూవీస్ ఇందులో సగం కూడా ఉండట్లేదు. ముఖ్యంగా ఓటీటీలో చూడడానికే కష్టం అనేలా ఉంటున్నాయి కొన్ని సినిమాలైతే. వాటన్నిటితో పోలిస్తే ఈ సినిమా చాలా చాలా బెటర్. సూర్య గారి వింటేజ్ మూవీస్ రిఫరెన్సెస్‌తో చాలా సీన్స్ ఉంటాయి విజువల్ వర్త్‌వి. అవి సూర్య గారి ఫ్యాన్స్‌కి ట్రీట్ అని చెప్పుకోవాలి. ఇక సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు లాస్ట్‌లో 'గాడ్ వర్సెస్ పాలిటిక్స్ పోలింగ్ సూన్' అంటూ. ఇక ఫ్యామిలీతో ఈ మూవీని చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కూతురి సర్జరీ కోసం తండ్రి కూతుర్లు తమిళనాడు నుండి హైదరాబాద్ వస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని దొంగలు కాజేస్తారు. అప్పుడు వీళ్ళు కరప్ట్ లాయర్ అయిన బేబీ కృష్ణ అలియాస్ 'ఆర్‌జే బాలాజీ' గారి చేతుల్లో పడతారు. అప్పుడు ఏం జరిగింది, ఇందులో హీరో రోల్ ఏంటి, చివరికి ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ లాయర్స్ కరప్షన్ అనే పాయింట్ బాగుంది. ఇక ఎమోషనల్గా కూడా ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్ ఉన్నాయి. మెయిన్గా ఇంద్రన్స్ గారు ఎవరైతే ఉన్నారో తండ్రి రోల్లో చేశారో అతను మలయాళం యాక్టర్ అయినా చాలా మలయాళం సినిమాలు చూశారు. యాక్టింగ్ అయితే ఇరగదీశారు ఆయన. ఒకవేళ రియాలిటీలో తీర్పు చెప్పే జడ్జిని డబ్బులకి అమ్ముడిపోయేవారు అయితే తీర్పు ఇంకెంత దారుణంగా మారుతుంది అనేది ఈ సినిమాలో చూపించారు. ఇక సూర్య గారి వింటేజ్ అవతారం అయితే చూడొచ్చు సినిమాలో. ఫ్యాన్స్ మాత్రం పక్కగా సాటిస్ఫై అవుతారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్లో ఆ పర్ఫార్మెన్స్ అయితే మరో కాంతారా గుర్తుకొచ్చింది. అండ్ మూవీలోని ఐడియా బాగుంది, ఆ స్టోరీ మిక్సింగ్. ఇక సెకండ్ హాఫ్ కామెడీ కూడా వర్కౌట్ అయింది. ఫ్యూ విజిల్ వర్తి మూమెంట్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో. లైక్ త్రిష గారి కార్ చేసింగ్ సీను, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఇలా. ఇంకా 'ఆర్‌జే బాలాజీ' గారి నటన బాగుంది విలన్గా. అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ లైక్ త్రిష గారు కూడా హీరోయిన్గా బాగానే చేశారు. మిగతా వాళ్ళు కూడా ఉన్నంతలో చేసుకుంటూ వెళ్ళిపోయారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ లిరిక్స్ తెలుగులో అంత వినపడేవి కాదు థియేటర్లో. ఆ మిక్సింగ్ కొంచెం బాగుండాల్సి ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల అంత హై ఏమి ఇవ్వలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది, రిచ్గా ఉంది. మైనస్ పాయింట్స్ కరప్షన్ చుట్టూ నడిచే ట్రాక్కి దేవుడికి లిమిటేషన్స్ పెట్టే ఈ స్టోరీ మిక్స్ ఏదైతే ఉందో అది బాగుంది. కానీ నెరేషన్ సెకండ్ హాఫ్లో ఎయిమ్లెస్గా మారిపోయింది. అండ్ ఎక్స్పెక్ట్ చేసినంత కోర్ట్ రూమ్ డ్రామా కూడా లేదు. అందుకే సెకండ్ హాఫ్ ఓన్లీ ఇట్స్ ట్రూలీ రిలైజ్ ఆన్ మాస్ మూమెంట్స్. లాజిక్స్ కూడా ఉండవు, సిల్లీగా అనిపించవచ్చు కొన్ని చోట్ల చాలామందికి. గోపాల సినిమా టైప్లోనే, కానీ ఇక్కడ అపోజిషన్ కైండ్ ఆఫ్ లేండి. ఇంకా లాగ్ ఏంటి అనే ఫీల్స్ వచ్చాయి ఫస్ట్ హాఫ్ చూస్తుంటే. సూర్య గారిని తీసుకొచ్చేయండి తొందరగా, ఎంతసేపా అనిపించింది. మరీ అరగంట వరకు రాలేదు ఎంట్రన్స్, ఇంకెంతసేపు అనేలా చేసింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా అలా ఒకసారి చూసేయచ్చు. థియేటర్లో చూసే కొన్ని మాస్ మూమెంట్స్ అయితే ఉన్నాయి, కానీ కొంచెం ఓపిక ఉండాలి ఫినిష్ చేయడానికి. ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ ఫిల్మ్ బట్ స్టిల్ ఏ గుడ్ వన్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.